నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ నెల అసలు కుంభరాశి వరకండి ఏ విధంగా ఉంటుంది? అలానే వీరికి సంబంధించిన దానం అంటూ ఏముంది? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సింహాలక్ష్మి గణపతే నమః, సరస్వతి నమః. అందరూ కూడా మంచిగా జరగాలి. వీళ్ళకి పేరులోనే కుంభం ఉంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి కుంభం కురవబోతుంది. ఏమా ఎప్పుడైనా కొన్ని విషయాల్లో కొద్దిగా వ్యతిరేకిస్తున్న కొన్ని జాతకాలు వీళ్ళకి కొన్ని బాధాకరమైనటువంటి విషయం జరగబోతుంది. వీళ్ళకి కొన్ని ఇక ఆర్థికంగా ఇబ్బంది కలగబోతుంది. మానసికమైనటువంటి ఒత్తిళ్ళు పుట్టబోతున్నాయి. అనేక రకమైనటువంటి ఒక బాధ పీడిస్తూ పోతున్నాయి. అంతకన్నా గట్టిగా ఊట పదము ఏదైనా ఉందంటే వాళ్ళకి రామనామం తప్ప ఇంకా ఊట పదం లేదు. ఎందుకంటే కుంభరాశి వాళ్ళు ఎదురు చూస్తున్న వంటిది ఈ మాసంలో కొద్దిగా నిరాశపడవలసి వచ్చింది. సో దీనికంటూ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే నాడి శాస్త్రం ప్రకారంగా 15 రోజుల తర్వాత వీళ్ళు మనిషి మార్పు రావటం అనేది జరుగుతుంది. సో ఉద్యోగపరంగా, విద్యార్థి రైతులకి, అనేక రకాల రంగంలో ఉన్న వాళ్ళకి, ఏమంటే డాక్టర్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, మళ్ళీ అదే విధానంగా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి మార్పిడి బదిలీ కావటం అన్నీ కూడా జరుగుతుంటాయి. సో దాంట్లో కొన్నిగా ఏంటంటే అనుకూలంగా కొన్ని పరిస్థితులు రాకపోవడం, అనుకూలమైన వంటి ఒక స్థాయికి చేరకపోవడం అనేది కూడా జరుగుతుంది. అలానే ఈ రాశి వారికి సంబంధించి ఏ ఆలయ దర్శనం చేస్తే మంచిదండి? కుంభరాశి వాళ్ళకి ఏంటంటమ్మా, ఎక్కువ శాతం వెళ్ళేది సోషల్ మైండ్ ఉంటుంది. పరులకి సేవ చేయటం, పరులతో ఇది చేయటం, వాళ్ళ దగ్గర నుంచి అన్నీ కూడా లాభదాయకమైన వంటి కార్యక్రమం, అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఇండివిజువల్గా ప్లాన్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన, అమ్మవారి యొక్క దుర్గాదేవి ఆరాధన చేయటం, దుర్గా సప్త చండి పారాయణం చేయటం వల్ల వీళ్ళకి ఏ విధానమైనటువంటి ఫలితాలున్నా, దోషాలున్నా ఆ దుర్గా సప్తి పారాయణం వల్ల అన్నీ తొలగిపోతుంది. అయితే ఈ దుర్గా సప్తి పారాయణం చేసిన తర్వాత వీళ్ళు చండీ హోమం కూడా చేసుకోవాలి. ఆ చండీ హోమం చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితం రావటం అనేది జరిగి కుంభరాశికి 15 రోజుల తర్వాత విశేషమైనటువంటి ఒక ఫలితం రావటం జరుగుతుంది. అలానే వీళ్ళు ఎలాంటి దానం చేస్తే మంచిదండి ఈ రాశి వారికి సంబంధించి? వీళ్ళు వచ్చేసి ప్రత్యేకంగా ఏదైతే దుర్గాదేవి ఆరాధన చేస్తున్నారు కాబట్టి 11 నిమ్మకాయలు కోసి దీపారాధన చేయాలి. మంగళవారం కానీ శుక్రవారం కానీ నువ్వుల నూనె పోసి చక్కగా అమ్మవారి ఆలయంలో చేసి, పులియోర చిత్రాన్నం అంటాము సాధారణంగా. ఎప్పుడైనా అమ్మవారికి నివేదన మడి ఆచారంతో పాటు కట్టుగిట్టుగా ఆ బ్రాహ్మణి ముహూర్తములోనే కావచ్చు, లేదంటే రావుకాలము దోషం లేనప్పుడు సమయంన ఆ అమ్మవారికి పులిహోర నివేదన, ఈ దీపార్థన చేయాలి. నిమ్మకాయ దీపార్థన కుంభరాశి వాళ్ళు చేయటం వల్ల వాళ్ళ ఉన్నవంటి నెగిటివ్ ఎనర్జీస్ పోయి పాజిటివ్ ఎనర్జీ రావటం జరుగుతుంది. ఎక్కువ శాతము అందరూ కూడా మట్టి ప్రమిదలోనే చేస్తారు, ఇత్తడి ప్రమిదలోనే చేస్తారు. మరి ఇది నిమ్మకాయలో చేయటం ఏంటి అభినే మనకు స్టేట్స్ నుంచి కానీ, అమెరికాల నుంచి కానీ, యూరోప్ నుంచి కానీ, అనేక రకాల నుంచి దేశ విదేశాల నుంచి కూడా మనకి కాల్స్ చేయటం అన్నీ కూడా మెయిల్స్ ద్వారా కానీ మనకు రావటం జరిగింది. ఈ ఒక్క నిమ్మకాయలోనే ప్రత్యేకంగా దీపారాధన చేయటం వల్ల మనకి దాంట్లో ఉన్నవంటి పులుపుతనము ఏదైతే ఉందో అది నెగిటివ్ని దగ్గర రానివ్వదు. అది కాకుండా అది ప్రీతికరమైనటువంటి ఒక పదార్థం. ఆ పదార్థం అంటే ఒక పండు, ఏ పండుతో ఇప్పుడు యాపిల్ కోసి దీపం పెట్టగలుగుతామా? జామకాయ తీసి దీపం పెట్టగలుగుతామా? లేదు. సపోటా తీసి దీపార్థన చేయగలుగుతామా? లేదు. స్టెబిలిటీ, తట్టుకున్న వంటి స్టెబిలిటీ దాంట్లో పోసి దాన్ని
దిప్పని ఉల్టా చేసి పెట్టడం, అంటే ఇట్లా నేరుగా కూడా పెట్టారు. ఇలా ఉల్టా చేసి పెడితే అది కూడా ఏ రంగులో ఉండాలంటే ఆకుపచ్చ రంగులో ఉండాలి, పసుపు రంగులో ఎక్కదు అమ్మవారికి. అది కూడా బాగా కచ్చిది దొడ్డిగా లావుగా ఉండాలి. అప్పుడు చేసి అమ్మవారికి విశేషమైనటువంటి పులిహోర నైవేద్యము పెట్టడం వల్ల మంచి కుంభరాశి వాళ్ళకి 15 రోజులు కొద్దిగా లాభంలో కావచ్చు, మరి వ్యాపార విధానంగా మరి నష్టపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, 15 రోజుల తర్వాత వీళ్ళకి విజయం కలగడం జరుగుతుంది. వాస్తవానికి మీనారాశి వారికి శని ప్రవేశించింది కాబట్టి ఏళ్ళనాటి శని నడుస్తుంది. వీళ్ళకు ప్రెషర్స్ సంసారంలో, మరి అనేక రకమైనటువంటి విషయాల్లో, ఇంకా వేరేటువంటి విషయాల్లో, ఉద్యోగ రంగంలో కావచ్చు, అనేక రంగంలో కావచ్చు, అందరికి కూడా కొన్ని ప్రెషర్స్ అనేది బాగా ఉంటుంది. మీనారాశి వాళ్ళకి ఎప్పుడైతే కూడా చేతికి చిక్కరు వీళ్ళు స్కిప్ అయిపోతూ ఉంటారు. అంటే ఎప్పుడైతే చేప స్కిప్ అవుతూ ఉంటుందో ఆ రకంగా చేతికి చిక్కని వాళ్ళు, అంటే ఏ ఒక్క మాట కూడా పట్టించుకోకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు, స్టబన్గా ఉంటారు వీళ్ళు. ఈ ఒక యాక్టివిటీస్ హెల్పింగ్ నేచర్ ఉంటుంది. చాలా వరకు పైకి రావాలని విశ్వంగా ప్రయత్నం చేసినప్పటికీ చేపలో నీళ్ళలాగా లోపల మునిగిపోతూ ఉంటాడే తప్ప పైకి రావడానికి అనేది చాలా కష్టంగా ఉంటుంది. కోటికో ఒక్కరికో ఇద్దరికో ముగ్గురికో అట్లా పైకి వస్తారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కేరళ నాడీ శాస్త్రం ప్రకారంగా ఫిబ్రవరి మాసంలో వీళ్ళకి ఎలా జరగబోతుంది, వీళ్ళకి విశేషమైనటువంటి శనీశ్వరుని ఆరాటు, శనీశ్వర భగవాని యొక్క పూజ, శనీశ్వరునికి విశేషమైనటువంటి పూజ, లేదంటే కాలభైరవుని పూజ. ఈ రెండు కూడాను చాలా దగ్గర సంబంధంగా ఉంటుంది. వీళ్ళ కఠోరమైనటువంటి ఒక ఏదైతే దోషం ఉందో అది తొలగిపోవడానికి ఇది మంచి అవకాశం. అలానే ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదండి? వీళ్ళు కాలభైరవ ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక కూష్మాండాన్ని తీసుకోవాలి. కూష్మాండం అంటే తెలుసు కదమ్మా, బూడిది బొమ్మ కాయ. దాన్ని 2 ముక్కలు చేసి లోపల ఉన్నటువంటి పదార్థం అన్నీ తీసేసి ఆ బూడిది బొమ్మకాయకి చుట్టూ పసుపు కుంకుమ అంతా కూడా అలంకరణ చేసి ఒక అరటి ఆకులో బియ్యము పోసి కాలభైరవ ముందు నిలబెట్టి ఇలా 2 కాయలు పెట్టి దాని నిండుగా నువ్వుల నూనె పోసి విశేషంగా ఇంత లావుగా, అంటే 300 వత్తులు అంటారు కదా, అలాంటి గట్టి వత్తులు గట్టిగా పెట్టి కర్పూరం పెట్టి స్వామివారికి నీవే శరణం అని చెప్పి అవి వెలిగించాలి. ఇది ఎప్పుడు చేయాలంటే అమావాస్య అష్టమి రోజున విశేషంగా ఈ కాలభైరవునికి మీనారాశి వాడికి చాలా విశేషమైనటువంటి ఒక ఇది ఉంటుంది. పోతే ఆ స్వామికి ఉగ్రస్వరూపుడు కాబట్టి వారు అనేక రకమైనటువంటి రంగాల్లో అన్ని విషయాల్లో కూడాను ఆయన ముందు ఉండి కాపాడుతాడు కాబట్టి ఆయనను పూజిస్తే ఎటువంటి గ్రహాలు కూడా దగ్గరికి రావని గట్టి విశ్వాసం. స్వామి వారి కాలభైరవునికి వస్త్రము, నలుపు వస్త్రాన్ని కూడా కొంతమంది ఇస్తారు, అలంకారానికని దేనికైనా కూడా వస్తారు. అది వేసి స్వామికి విశేషమైనటువంటి అలంకారంతో ధరించిన వంటి పుష్పమాల, మరి అదే విధానమైనటువంటి వస్త్రము వేసి ఈ యొక్క దీపం వెలిగించి 101 ప్రదక్షిణ లేదా 41 ప్రదక్షిణ లేదా 11 ప్రదక్షిణ ఇలా చేయండి. వృద్ధులు వాళ్ళకు నడవలేరు, ఉండలేరు, రాలేకపోతున్నారు, వాళ్ళ ఆలయానికి ప్రవేశించలేకపోతున్నారు అంటే ఇంట్లో కూర్చొని కాలభైరవ అష్టకం చదవండి 108 సార్లు. కాసేపు కాలభైరవ స్తోత్రం ఉంటుంది, ఆ కాలభైరవ స్తోత్రాన్ని ఒక 11 సార్లు చదవండి. అవి రాత్రుల్లో వినండి, ఉదయం వినండి. నిరంతరంగా ఆ ఒక స్తోత్రం వింటూ ఉండగా మీనరాశి వాళ్ళకి ఈ శని బాధ పీడ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆయన దుఃఖించడం ఇది చేయటం వల్ల ఏమవుతుందయ్యా అంటే బాధ విముక్తి నుంచి బయటపడడం కోసమే. మనలో ఉన్నవంటి అహంకారం ఏదైతే ఉందో అది తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవంటి ఒక యోగము శనీశ్వరు ఇవ్వటం అనేది జరుగుతుంది. అలానే వీళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన దానం ఇస్తే మంచిదండి రాశివారి నెలలో?
వీరు దానము బ్రాహ్మణులకి తెల్లటి వస్త్రము, కాయగూరలు, బియ్యము, గోధుమలు, గోధుమ పిండి మరి చలివిడి అంటారు. ఆ చలివిడి కూడా దానం ఇవ్వటం వల్ల చాలా మంచి ఇది. అది కాకుండా పాదు రక్షలు, గొడుగు, లేదంటే చలివిడి ఉన్నటువంటి పాత్ర అంటే కుండ, అది కూడా ఇవ్వటం మంచిది. దీంట్లో ఏ ఐటమ్స్ ఇచ్చినా కూడా ఆయన స్వీకరించుకుంటట్టుగా, వారు తీసుకున్న వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ అయ్యేటట్టుగా చేస్తే మీకు ఫిబ్రవరి నెలలో అదృష్టం పట్టబోతుంది, మహా అదృష్టం పట్టబోతుంది. మీరు తిరుగులేని ఈ యొక్క దోషం నుంచి, దుఃఖం నుంచి బయటపడిపోతారు. మీరు మంచి సంపూర్ణమైనటువంటి యోగ సిద్ధికి చేరుతారు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్తే.